మరి ముఖ్య అతిథిగా పరిశుద్ధమైన యోహాంగరేశ్వరగా వచ్చిన సైకిలే జానవిశ్వ గారికి కూడా వందనాలు. మరి జేజీ గాస్పల్ టీం వారికి ఈ సమయం చాలా విలువైంది కనుక పరిశుద్ధమైన గ్రంథంలో ఆదికాండము 1 ప్రభు ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని చెప్పిన దేవుడు 2వ అధ్యాయము దగ్గరకు వచ్చినప్పటికీ 2:18లో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు అంటే నరుడు ఒంటరిగా ఉండడం వల్ల చాలా రకరకమైన ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఒంటరిగా ఉంటే చెడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న వయసులో తాగుడుకు బానిసయ్యి దుర్మార్గుడిగా దుష్టుడిగా సేవకులను కొట్టడానికి ఉండేవాడిని. పెళ్లి చేస్తే కుదురు పడతాడని లేకపోతే సెట్ అవుతాడని పెళ్లి చేస్తాడు. కానీ పెళ్ళి అయిన తర్వాత చాలామంది ఉంటారు పెళ్ళి అంటే చాలా ఆరాటం, పెళ్ళి 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 అనుకుంటా ఆరాటం కాక తర్వాత పోరాటం జరుగుతుంది. 2వ అధ్యాయం చూడండి, ఆదికాండం 18 నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదన్నాడు. కానీ ఈ ఇద్దరు యవనస్తులు ఇక్కడ విడివిడిగా ఉన్న వేరు. అపోస్తుడైన పౌలు అంటాడు ఎఫెసీ పత్రిక 13:4లో అన్ని విషయంలో అక్కడ 4 మాటలు విడివిడిగా ఉన్న వేరని, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వేరని, దేవుడొక సంకల్పంలో దేవుడొక ఉద్దేశంలో. చాలా మంది అంటూ ఉంటారు, ఇదిగో నా అబ్బాయికి 30 సంవత్సరాలు వచ్చింది, 25 సంవత్సరాలు వచ్చింది, పెళ్ళి అవ్వటం లేదని. దేవుడు చిత్తములో, దేవుడొక ఉద్దేశంలో, దేవుడొక ఆలోచనలో ఎప్పుడు జరగాలంటే అప్పుడు జరుగుతుంది. అంతవరకు ఎవరు కూడా మనం తొందరపడే అవసరము లేదు. కానీ 2:18 అంటాడు నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని చెప్పిన దేవుడు ఈరోజు యవనస్తుడు ఇక్కడ జతపరచడానికి ఒక బిడ్డని సిద్ధపరిచి ఉంచాడు. అయితే నేను చెప్తాను, ఒంటరిగా ఉన్న వీరిని ఇప్పుడు శుభకార్యం జరుగుతుంది, ఎంతమందికి వచ్చారు కదా. అయితే ఎఫెసీ పత్రిక 5:23 అంటాడు స్త్రీలారా మీ భర్తకు లోబడి ఉండండి. కానీ ఈ రోజుల్లో నా చిన్న వయసులో లేదా నా యవన కాలంలో ల్యాండ్ ఫోన్లు ఉండేవి. హల్లెలూయా. ల్యాండ్ ఫోన్లు ఉన్నావు తెలిసిన వాళ్ళందరూ చేతులెత్తండి. ల్యాండ్ ఫోన్లు ఉన్నప్పుడు ఒకటే కలెక్షన్ ఉండేది, ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు, గొడవలు వచ్చే కాదు. చేతిలో టచ్, దాంట్లో నెట్ లేకపోతే సెట్ అవుతుంది ఇప్పుడు కుటుంబాల్లో. ఈ మధ్య కాలంలో ఒక పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన యవనస్తు పాస్టర్ గారికి చెప్తున్నాను, పెళ్ళి 6 నెలలు కాకుండా పెళ్ళవి వాకలు తుడిచినప్పుడు పోనే, గదులు తుడిచినప్పుడు పోనే, బట్టలు తుడిచినప్పుడు పోనే, ఒంటరిగా ఉన్న అబ్బాయి మీ ఇద్దరు చూడాలి. వాక్యం చదువుతున్న ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత ఆదివారం సత్యలో ఉండాలి. పెళ్ళి అవ్వదాకా బాగానే ఉంటారు, పెళ్ళి అందరూ సత్యలో కనపడరు చాలా మంది. హల్లెలూయా. చేతులెత్తాలి. దేవుడి మందిరంలో దేవుడి దగ్గర ఒంటరిగా ఉన్న వీరిని మంచిది కాదని జతపరిచిన వీరు ఎఫెసీ పత్రిక 5:23 ఏం చెప్తున్నాడు, స్త్రీలారా అమ్మ నీ భర్తకు నువ్వేం చేయాలి, లోబడి ఉండాలి. భర్తము భరించేవాడు ఉండాలి, భార్య సహించేదానిగా ఉండాలి. నా భార్య 13 సంవత్సరాలు భరించింది నన్ను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. పెళ్ళైన తర్వాత చూపించాను మా అత్తింటోళ్ళకి సొక్కలు, నేను మామూలుగా చూపించలేదు. ఉడుకునా కొట్టాడంట, ఉడకపోయినా కొట్టాడంట. అలా 13 సంవత్సరాలు 4 అన్నదమ్ములు నా భార్యకి ఏ రోజు పుట్టింటికి చెప్పలేదమ్మా. అమ్మా ఇక్కడ ఉన్నా లేకపోయినా ఏం చేయాలి, నువ్వు భర్తకి లేదా దైవజను స్థానిక దైవజనుడికి వెళ్ళి చెప్పుకోవాలి. 3వ వ్యక్తికి చెప్పావా నీ కొంప నువ్వే ఓడపీకున్నట్టు ఉంటుంది. అలా నా భార్య 13 సంవత్సరాలు భరించింది కనుక, సహించి కనుక, ఓర్చుకుంది కనుక ఇవాళ లోకానికి, జిల్లాలకి, రాష్ట్రాలకి ఒక గొప్ప చావుకుని పరిచయం చేసింది. చపలు కొట్టాలి. నీ భర్త ఎలా చూడాలి తల్లి, నీ భర్త ఏమన్నా సహించాలి, భరించాలి, లోపడాలి. అత్తింటిలో ఏం చేయాలో తెలుసా, మీ ఇంట్లో మీ అమ్మని ఎంత గౌరవిస్తావో మీ అత్తను కూడా అంతగా గౌరవించాలి. ఇలా పెళ్ళి అయ్యేదాకా బాగానే ఉంటున్నారు, పుట్టింటోళ్ళు ఒకలాగా అత్తింటోళ్ళు ఒకలాగా చూడకూడదు. సిరీలకి చాలా మంది కోపం వస్తుంది. ఉన్న మాట అంటేనంట చెప్పాలి, ఉలికి ఎక్కువ. అత్తింటోళ్ళని పుట్టింటోళ్ళు ఇలా కాపురాలు చెడిపోవడానికి కారణం పబ్లిక్గా చెప్తాను. ఎవరో తల్లి ఇంటికి వచ్చినప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు కొట్టాడని పుట్టింటికి వెళ్తే మా తాతయ్య గారు తీసుకొచ్చి సత్తే సావు బతికి తప్పి మా ఇంటికి రావద్దు అన్నాడంట. ఆ రోజు నుంచి 4 పిల్లలు కానీ పెద్ద చేసి పిల్లలు చేసేదా పుట్టింటికి వెళ్ళలేదు. సభలు కొట్టాలి. అటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు ఫోన్ చేసి వచ్చే సర్దే ఇది కొన్ని చెప్పడం బైబిల్ చెప్తుంది. ఒకసారి నువ్వు జతపరచబడిన తర్వాత వేరు చేయడానికి మీ అధికారము లేదు. కనుక 3వ మాట
చెప్తున్నాను చూడండి. మొదటి మాట ఒంటరిగా ఉన్నారు, జతపరుస్తున్నారు. రెండోదిగా ఆ అమ్మాయిని లోపడమన్నాడు కదా, నాకు ఏం చెప్పలేదు అనుకుంటున్నావేమో. నీకు దేవుడు చెప్తున్నాడు, నీ భార్యని కూడా నువ్వు ప్రేమించాలి. పెళ్ళి అయినప్పుడు పైన మీద వెళ్తున్నప్పుడు అంట గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో అంటాడంట. పెళ్ళి 5-6 నెలల తర్వాత కొంచెం దూరంగా ఉండి అంటాడంట. ఎందుకంటే ఏమైపోతుంది, చిరాకు వచ్చింది. ఆమె ముసలిదయ్యి ముదువయ్యి లొడతలైపోయేదాకా ఈ ప్రేమ అలాగే ఉండాలి. అవునా కదా? పెళ్ళి అయ్యేదాకా మారాటం, తర్వాత పోరాటం. పెళ్ళి అంటేనే పోరాటం. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మ నేను అడగదు. రేపు పెళ్ళి అయిన తర్వాత ఫోన్ వస్తుంది, ఎక్కడున్నా చిరాకు పడకూడదు. ముదువుగా ప్రేమతో సహనముతో చెప్పి ఆమె నువ్వు ప్రేమించాలి. మూడో మాట చెప్తున్నాను వినండి. చాలా మంది ఇక్కడ ఉన్నారు తల్లులు, మీ కుటుంబాలలో మీ పిల్లలు మీ కోడళ్ళు కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత మీకు ఏ ప్రార్థన ఉండాలి? కుటుంబ ప్రార్థన. అంటే ఏంటి, కృష్ణశ్వరికి వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుని తిన్నప్పుడు రౌండ్, అది కాదు. సాయంకాలం 5 అవ్వకుండానే లేదా 6 అవ్వకుండా రౌండ్గా కూర్చొని నిన్ను దేవుని స్తుతించే పాటలు పాడి ఆరాధిస్తే నీ గ్రామంలో నీ ప్రాంతంలో నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. మొదటి మాట ఒంటరిగా ఉండడం మంచిది, జతపరుస్తున్న దేవుడు. ఆమె నీకు లోబడాలి, నువ్వు ఆమెకు లోబడాలి. మూడో మాటగా చెప్తున్నాను, ఆదివారం ఎక్కడ ఉండాలి చెప్పండి? రేపు పెళ్ళి అవుతుంది. ఇవాళ వారం శుక్రవారం, రేపు పెళ్ళి అవుతుంది. సచ్చులో ఉండాలి. అత్తింటి గారు ఉంటే అక్కడ సచ్చులో ఉండాలి, ఇక్కడ ఉంటే ఇక్కడ సచ్చులో ఉండాలి. దేవుడికి మొదటి స్థానం, 2 దైవజనుడికి ఇవ్వాలి, 3వదికి వాక్యానికి మీరు చూడవాలి. కనుక ఈ మాటలు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువు దేవుడు నామని దీవించిన చిన్న ప్రార్థన చేద్దాము. చేతులు ఎత్తండి. అతి తక్కువగా, నాకు ఎందుకంటే టైము ఇచ్చిన టయానికంటే తక్కువగా ముగించడం నాకు అలవాటు. చేతులు ఎత్తుదామా? ఈ నూతన దంపలు దింపించి దైవజనుడు నిలబడి ఒక పెళ్లి చేయబోతుండగా వాక్యం అందించబోతుండగా